నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. శేర్లింగంపల్లి జోన్లో ఈ నెల 28న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జోనల్ ప్రాజెక్ట్ ఇంజనీర్లతో కలిసి పి జనార్దన్ రెడ్డి శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ముఖ్యమంత్రిచే ప్రారంభం కానున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ శిలాఫలకం ప్రాంతాన్ని అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ ఏరియాను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 182.72 కోట్ల అంచనా వ్యయంతో ఓఆర్ఆర్ నుండి కొండాపూర్ వరకు 1.20 కిలోమీటర్లతో 6 లైన్ బై డైరెక్షన్ శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకి ప్రారంభించనున్నారని అందుకు ఏర్పాటును పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ వలన ఫైనాన్స్ డిస్టిక్ మాదాపూర్ శంషాబాద్ వెళ్లేందుకు ఫ్లైఓవర్ వలన ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా తిరుగు ప్రయాణంలో కొండాపూర్కు వెళ్లేందుకు గచ్చిబౌలి జంక్షన్లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా సకాలంలో గమ్యస్థానానికి వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుందని కమిషనర్ కర్ణన్ తెలిపారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవరావు, ప్రాజెక్ట్ సిఈ భాస్కర్ రెడ్డి, ఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఈ తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో అభివృద్ధి మాటున అరాచక పాలన నడుస్తుందని, రోడ్ల వెడల్పు పేరిట దారుణ కాండ సాగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కూల్చివేతలకు గురైన చిరు వ్యాపారులకు అండగా మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. సుందరీకరణ జపం చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిరు వ్యాపారులను రోడ్డున పడేశారని ఆయన ధ్వజమెత్తారు. ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఆక్రమణ తొలగింపు సాకుతో ఉపాధి లేకుండా చేశారన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో ఎమ్మెల్యే చిన్న వ్యాపారులను తరిమేసి బడా వ్యాపార సంస్థలకు వెల్కమ్ చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే సతీమణి కాంగ్రెస్ నాయకులు చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపినప్పటికీ నెల రోజులు గడవక ముందే తిరిగి కూల్చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాత్కాలిక నిర్మాణాల కోసం ఖర్చు పెట్టిన సొమ్ము ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ బలంతో కాంగ్రెస్ నాయకులు ఆడింది ఆట పాడింది పాటగా మారిందన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూల్చివేతల పర్వాన్ని ఆపాలన్నారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చంద్ర హెచ్చరించారు. రామగుండంలో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరూ అయోమయంలో. ఈరోజు చిరు వ్యాపారస్తులందరూ కూడా అసలు మా దుకాణం ఎప్పుడు కూర్చుతారు, మేము ఎప్పుడు రోడ్డు మీద పడతామో అనేటువంటి భయాందోళనలు ఎలా కల్పిస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ పాలనలో ఈ గోదావరిఖని రామగుండంలో జరుగుతూ ఉన్నాయి. సుందరీకరణ పేరిట, రోడ్ల వెడల్పు పేరిట జరుగుతున్నటువంటి యొక్క దారుణ కాండ అసలు ఎవరు దీనికి బాధ్యులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రోడ్లు వెడల్పు చేస్తున్నామని చిరు వ్యాపారస్తులను మీకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని వాళ్ళకు స్థలాన్ని చూపించారు. అక్కడ వాళ్ళ రూములు కూలగొడితేనే ₹1,00,000 దాకా నష్టం జరిగింది. మీకు ప్రత్యామ్నాయం 6 నెలల్లో మేము కడతాము, అప్పటిదాకా మీరు ఈ స్థలంలో ఉండురు అని అంటే ఇక్కడికి వచ్చి ₹1,00,000 పెట్టి
కట్టుకున్నారు. మళ్ళీ నెల రోజులు కాగానే ఇవి కూడా కూల్చేసారు. అసలు అవెందుకు కూల్చిర్రు, ఇవెందుకు కూల్చిర్రు అనేది ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేకి కానీ, ఇక్కడున్నటువంటి అధికారులకు కానీ. కానీ ఎవ్వరు కూడా అసలు దీని జవాబుదారీతనం ఎవరు తీసుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇలా వీళ్ళకు ₹1,00,000 నష్టమైంది. నెల రోజులుగా కడుతున్నారు. అధికారులు వచ్చారు, చూసారు, మళ్ళీ అదే అధికారులు వచ్చి కూలగొట్టారు. మిమ్మల్ని ఎవరు కట్టుకోమన్నారు అని అంటే మాకు మహంకాళ స్వామి గారు కట్టుకోమన్నారు, ఎమ్మెల్యే గారు సతీమణి గారు కట్టుకోమని అన్నారు. కట్టుకుంటే మేము ధైర్యంతో కట్టుకున్నామన్నా అని వాళ్ళు అప్పులు తెచ్చి వ్యాపారం నడుపుకోవాలంటేనే చక్రవడ్డీలు అప్పులు తెచ్చి కట్టుకునే దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళు. మంగళ షాపు తిరుపతి ఇలా ఇది కూరగొట్టి అనగానే హాస్పిటల్లో పడ్డాడు పాపం ఆయన. ఇట్లా 12 షాపులు ఇలా ఒక్కొక్కరు ఇలా హోటల్ అయినా 3.5 లక్షలు ఖర్చు పెట్టిండట. అసలు ఏం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, అసలు వీళ్ళ మీద మీకు కక్ష ఏంది? ఓటేసినటువంటి ప్రజలకు సహాయం చేయాలి కానీ ఈ కక్షతోని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాన్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకు నోట్లో ఉన్నటువంటి అన్నాన్ని తినకుండా చేసేటువంటి ఆలోచన ఏంది? అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ బాధితుల పక్షాన నిలబడ్డది. ఇలా బాధితుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు వీళ్లకు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు? జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి వాళ్ళు ఎవరు? అధికారులు మరి నెల రోజులు ఏం చేశారు? దీని మీద కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నాం. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. దీనికి నెల రోజులు కట్టుకున్న చూసి చూడనట్టు ఉన్నటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. ఈ యొక్క కూల్చివేత చర్యలను తప్పకుండా అడ్డుకుంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక ఇస్తూ ఉన్నారు. అయితే గత 40 సంవత్సరాల నుంచి ఉన్న షాపులకు మమ్మల్ని ఒక 15 రోజులు ఏకదాటిగా ఖాళీ చేయండి అంటూ విపరీతంగా రోజు వచ్చి వ్యాన్లు వేసుకుని వచ్చి టార్చర్ చేసుకుంటా ఖాళీ చేయించారు. మమ్మల్ని అక్కడ షాపులు కూలగొట్టారు. షాపులు కూలగొట్టాక ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇక్కడ వేసుకొని టెంపరీగా అని చెప్పడం వల్ల మేము కట్టుకుంటూ పూర్తి కాలే. ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వర్కే ఉంది. అయినా కూడా వచ్చి కూలగొట్టారు. ఇప్పుడు అక్కడ ఫస్ట్ షాపులు లాస్ అయిపోయినాం. మేము కట్టుకున్న షాపులు అక్కడ నష్టపోయినాము. ఇక్కడికి వచ్చి మా సొంత డబ్బులతో కట్టుకున్నాక ఇక్కడ నష్టపోయినాం. అయితే ఎందుకు కూలగొట్టారు అనేది రీజన్ లేదు. పర్మిషన్ లేదు మీకు, లేకపోతే పక్కపంటి మెన్స్ క్లబ్ కూలగొడితే మీ మీద పడుతుంది, ఇట్లాంటి కారణాలు చెప్పారు. పర్మిషన్ లేదు అనే విషయము అది మరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులే వచ్చారు, చూపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక 30 మంది దాకా వచ్చారు మాకు జాగా చూపించినప్పుడు. మరి వాళ్ళు ఎవరికి ఆ చట్టం తెలియదా, జ్ఞానం లేదా, లేకపోతే తెలివి లేదా? చిరు వ్యాపారస్తులమైన మా మీద మేము నష్టపోతామనే విషయం వాళ్ళకి తెలియదా? మరి పర్మిషన్ లేదు అంటే టెంపరవరీ వాటికి ఎక్కడ పర్మిషన్ ఉంటుంది? పర్మిషన్ అడిగితే మళ్ళీ మాకు పట్టా ఇచ్చినట్టే కదా. మాకు షాపులు కట్టిస్తాం ఒక 6 నెలల్లో అన్నారు. మరి 6 నెలల్లో కట్టిస్తారా, ఏడాది పడుతుందా, 2 నెలలు అవుతుందా తెలియదు. మేము ఏదో ఇటుకలు పెట్టి కట్టుకున్నందుకు ఇటుకలు పెట్టి కట్టుకుంటారా మీరు అని అంటారు. ఇప్పుడు అభివృద్ధి అని అంటారు. మరి ఇటుకలు పెట్టి కట్టుకుంటేనే గోల కొడతారు. మామూలు టైర్లు వేసుకోవాలి, మీరు ఇంప టైర్లు వేసుకోవాలి, ఇట్లెందుకు కట్టుకున్నారంటారు. అంటే అదంతా వాళ్ళ ఇష్టమేనా? ఏదైనా నుండి మరి మాకు ఇట్లా షాపులు కట్టుకోరు అని చెప్పిన వాళ్ళు లేరు. ఇంత జాగాలనే కట్టుకోరు, ఇట్లనే కట్టుకోరు అని చెప్పిన వాళ్ళు లేరు. మా అందరం మేము కట్టుకున్నారనేమో కూలగొట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? మేమైతే నష్టపోయినాం. మా నష్టాన్ని మాకు నష్టం మళ్ళీ రికవర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. పాలకవర్గం సహాయ సహకారాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిపించామని ఆలేరు PACS ఇన్ఛార్జ్ చైర్మన్ మొగులగాని మల్లేష్ గౌడ్ వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మహాజన సబ్ ఇన్ఛార్జ్ చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్ అధ్యక్షతన నేడు జరిగింది. ఈ సభలో సెక్రటరీ వెంకటరెడ్డి అభివృద్ధి నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు బీసా కృష్ణంరాజు, గవ్వల నరసింహులు, మల్లేశం, భిక్షపతి, లక్ష్మితో పాటు రైతులు పాల్గొన్నారు. మా పాలకవర్గం కూడా మొన్న ఫిబ్రవరికి అయిపోయింది.
బ్రహ్మాండంగా మహాజన సభలు కూడా అప్పుడు బాగా జరిగింది. కాకపోతే ఈరోజు కొంచెం నాకైతే బాగానే ఉంది, ఇంకా జనం రాలేదని. ఎందుకంటున్నంటే ఏమన్నంటే పాలసంటర్ ఎలక్షన్ అంటారు, కొన్ని ఊర్లలో ఫోన్ చేస్తే, కొన్ని ఊర్లలో ఫోన్ చేస్తేనేమో నాట్లు పెడుతున్నాం అంటారు, కొన్ని ఊర్లలో ఇక ఏదో ఒక సమస్య చెప్తున్నారు. మాది కూడా ఫిబ్రవరి 15 తారీఖు మా పదవి కాలం ముగియడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం. అంటే మళ్ళీ ఎన్నికలు అయ్యేదాకా ఏదో తాత్కాలిక పర్సనల్గా ఇన్ఛార్జిగా కమిటీగా ఇది మెయిన్ మాకు బాధ్యతలు కూడా పవర్స్ ఏమి ఉండే అనుకుంటున్నా, ఉండేవి కూడా. ఏదన్నా తీసుకోవాలన్నా కానీ అక్కడి నుంచే. సరే, గత 5 సంవత్సరాలు మాత్రము పూర్తిగా బ్రహ్మాండంగా ఈ కోఆపరేటివ్ సొసైటీని బాగా మా పాలకవర్గం సహకారంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాము. ఏంటంటే మేము ఎక్కేటప్పటికి ఈ సొసైటీ 2,70,00,000 క్రాప్ లోన్ ఉండేది, 65 లక్షలు మాత్రం ఎల్టీ లోన్ ఉండేది. ఈరోజు ఇంచుమించు 23 కోట్ల దాకా మనము చేసిన 11 కోట్ల రూపాయలేమో ఎల్టీ క్రాప్ లోన్ చేయడం జరిగింది, 11 కోట్ల చిల్లర ఎల్టీ లోన్ చేయడం జరిగింది. మొత్తము 23 కోట్ల రూపాయలతోటి ఈ లోన్ను బడ్జెట్ను పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా మనము ఎక్కేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ 1,00,000 రూపాయలు, 99,000 రూపాయలతోటి మా బాడీకి ఒప్పచెప్పడం జరిగింది. ఈరోజు 1,23,00,000 రూపాయలు మా బ్యాంక్ బ్యాలెన్సే ఉన్నది. ఎందుకంటున్నా అంటే 67 లక్షల రూపాయలు ఇప్పుడు సేవింగ్ ఖాతాలనే ఉన్నది. మాకు పట్లేరు నుంచి వెళ్ళి ఇంకొక 15-20 లక్షలు వచ్చే నిల్వ ఉన్నది. అదేవిధంగా 30 లక్షల రూపాయలు ఏ టైము ఎట్లొస్తుందో మరి ఇన్ ఫ్యూచర్లో మరి సొసైటీల పరిస్థితి ఏమవుతుందో అనే ఉద్దేశం మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కూడా జరిగింది. మరి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మనకు నిల్వనే అనేది కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. అదే కాకుండా ఇంకా మేము 5 సంవత్సరాలలో చేసిన ప్యాడీ నుంచి వచ్చేది కూడా 26 లక్షల రూపాయలు మాకు ఇంకా వచ్చేది. కాబట్టి ఇంచుమించు 1,35-40 లక్షల వరకు మనకి ఇప్పుడు నెట్ ప్రాఫిట్లోనే కూడా ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా దుగ్గి మండలం అడిగొప్పుల గ్రామానికి చెందిన చల్లా పెద్దిరాజు మరియు బత్తుల శ్రీను ఇరువురు కలిసి వారి వద్ద పంచలోహాల వినాయకుని విగ్రహం ఉన్నదని, విగ్రహాన్ని ఇంటిలో పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుందని, అది చాలా విలువైనదని, అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయని అమాయకులను నమ్మించి మోసం చేసి డబ్బులు పొందాలని పథకం వేశారు. బత్తుల శ్రీనుకు తెలిసిన కోదాడ ప్రాంతానికి చెందిన ఉప్పుతల వినయ్, మద్దెల రజనీ కుమార్లను వాడుకొని అందరూ కలిసి ఒక పథకం ప్రకారం విగ్రహాన్ని అమ్మాలని చూశారు. హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద నివాసం ఉండే సయ్యద్ మదార్కు తెలపడంతో ఆశతో కొనటానికి ఒప్పుకొని నలుగురు కలిసి నిన్న మధ్యాహ్నం మదార్ ఇంటికి వెళ్లి మొదటగా డబ్బులు అడగగా మదార్ విగ్రహం చూపిస్తేనే డబ్బులు ఇస్తానని చెప్పగా మొదటగా 1000 రూపాయలు డబ్బులు తీసుకుని విగ్రహాన్ని చూపించారు. మదార్ విగ్రహాన్ని చూసి అది ఇత్తడి విగ్రహం అని గ్రహించి వీరు మోసం చేయటకు వచ్చారని 1000 రూపాయలు తీసుకుని అక్కడి నుండి పారిపోయి హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ నందు కేసు పెట్టగా పోలీసులకు హుజూర్ నగర్ బస్టాండ్ నందు దొరికినారని వారి వద్ద నుండి 1000 రూపాయలు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మదార్ వద్ద వదిలిపెట్టిన ఇత్తడి విగ్రహాన్ని కూడా స్వాధీనం చేసుకుని వారిని కోర్టుకు పంపడమైంది. హుజూర్ నగర్ సిఐ రామచంద్రరాజు, హుజూర్ నగర్ ఏఎస్ఐ బలరామిరెడ్డి, ఐడి పార్టీ నాగరాజు, శంబయ్యలతో కలిసి పాల్గొని మీడియా సమావేశంలో తెలిపారు. పట్టణానికి చెందిన రామస్వామి కట్టబోతున్నటువంటి వ్యక్తి తనను మోసం చేసి తనను పంచలోహ విగ్రహం అని చెప్పి ఇతర విగ్రహాల నుంచి మోసం చేసిన వారిపైన తను ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. అటు ఫిర్యాదు మేరకు ఈ రోజున హుజూర్నగర్ పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద కొంతమంది వ్యక్తులు తచ్చాడుతుండగా వాళ్ళని పరిశీలన చేసి చూడగా వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్లు మరియు ఒక 1000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని విచారణ చేయగా వాళ్ళు నిన్నటి రోజున రామస్వామి కట్టబోతున్నటువంటి వ్యక్తి వద్దకు వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి ఇత్తడి విగ్రహాన్ని ఇది పంచలోహ విగ్రహంగా చూపించి వారి దగ్గర నుంచి అధిక మొత్తం డబ్బులు తీసుకుందామని చూసినారు. వారు అడిగొప్పల గ్రామానికి మరియు దుర్గి మండలం పల్నాడు చెందినటువంటి 2 వ్యక్తులు, అదేవిధంగా కోదాడ చెందినటువంటి 2 వ్యక్తులు, నలుగురు కలిసి ఈ విధంగా ఈ యొక్క ఇతర విగ్రహాలను మోసం చేసి ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు లాగానే ఉద్దేశంతో చేస్తున్నట్టు తెలిసింది. కాబట్టి ఈరోజు మనకు పట్టుకోవడంతో వారిని విచారణ చేయగా ఇటు విషయాన్ని ఒప్పుకున్నారు. వారికి సంబంధించి ఈ విగ్రహాన్ని మరియు వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఈరోజు వాళ్ళకి
రిమాండ్కి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఏదైనా సరే మనకు మోసం చేయడానికి వాళ్ళు మనకు ఆశ చూపడం జరుగుతుంది. కాబట్టి ఆశకు పోయినట్లయితే వాళ్ళు మోసం చేసి ఉన్నటువంటి ఆస్తులను కూడా కాజేసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా చెప్పినట్లయితే పోలీసు వారు తెలియపరచాలని చెప్పని తెలియపరుస్తున్నాం. ఆసరలో ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిల బీభత్సం, 4 సీసీ కెమెరాలు ధ్వంసం, 2 సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లిన ఆకతాయిలు. గతంలో సైతం ఎన్నోసార్లు అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాల అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తపరిచిన పాఠశాల హెడ్ మాస్టర్ నర్సయ్య. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేరిన పాఠశాల హెడ్ మాస్టర్ రిటెక్. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేరిన పాఠశాల హెడ్ మాస్టర్ ప్రభుత్వ పాఠశాలలో పీఎం శ్రీ పథకం కింద వచ్చిన నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పాఠశాలకు రాత్రిపూట భద్రత కరువైందని, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తపరిచిన పాఠశాల మా స్కూల్ లోపల స్కూల్ సేఫ్టీ కొరకు పిఎంసి పథకం ద్వారా అందించినటువంటి సీసీ కెమెరాలను మరి స్కూల్ సేఫ్టీ కొరకు బిగించడం జరిగింది. మరి ఆ కెమెరాలను నిన్న మరి మనకి ఆప్షనల్ హాలిడే ప్రకటించడం వల్ల ఈ స్కూల్కు రాకపోవడం జరిగింది. దీనివల్ల సాయంత్రము కావచ్చు, రాత్రిపూట కావచ్చు, ఆ కెమెరాలన్నింటినీ ధ్వంసం చేసి మరి ఊడొచ్చినటువంటి కెమెరాలను కూడా ఎత్తుకపోవడం జరిగింది. మరి ఈ పరిస్థితి ఈ రోజే కాదు, ఇంతకుముందు కూడా ఇట్లాంటి పరిస్థితులు జరిగాయి. మరి కంపోస్ట్ ఎరువు తయారు చేసినటువంటి ఒక కుండీని కూడా కొత్తగా కట్టించినాము. వారం రోజుల్లోనే ఆ కుండీని కూలగొట్టేసి ఇటుకలు కూడా ఎత్తుకపోవడం జరిగింది. గోడను కూడా దానికంటే ముందు ఒక గోడను రాత్రికి రాత్రి ఇటుకలతో సహా ఎత్తుకపోవడం జరిగింది, అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా. మరి ఈ విధంగా మరి దుండగులు ఈ విధంగాటువంటి కృత్యాలు దుశ్చేష్టలు చేస్తే ఇక ముందు మన స్కూల్కి పిఎంసి పథకం ద్వారా లక్షల రూపాయల విలువైనటువంటి వస్తువులు మనకు వచ్చి ఉన్నాయి. మరి వాటికి కూడా భద్రత లేదు. మరి ఈ విషయాన్ని కూడా పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ, విలేజ్ ప్రజలందరికీ కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది వివిధ సందర్భాల్లో. అదేవిధంగా మరి పోలీస్ స్టేషన్ కూడా చెప్పడం జరిగింది, మరి దీనికి ఒక నియంత్రణ చేయండి అని. మరి దీనికి ఇక్కడ అంతా జరగడానికి కారణం కూడా అందరికీ తెలుసు. ఇక్కడ అందరూ కూడా మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, తర్వాత ఇక్కడ రకరకాలైనటువంటి దుశ్చేష్టలు ఇక్కడ జరిగింది. కాబట్టి వీటిని నివారించడానికి ఇవన్నీ పెట్టాము, కానీ వాటిని ధ్వంసం చేసి ఈరోజు తీసుకుపోవడం జరిగింది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ప్రజలందరి మధ్యకి, తర్వాత అధికారులందరికీ మధ్యకి తీసుకొస్తున్నాను. దయచేసి ఈ చర్యలను ఖండిస్తూ మరి దీని నివారణ కోసం మీరందరూ కూడా అందించాలని. మొత్తం ఎన్ని కెమెరాలు సార్? మొత్తం 8 కెమెరాలు, బయట మొత్తం గ్రౌండ్ పరిశీలించడానికి 8 కెమెరాలు, క్లాస్ రూమ్లలో కూడా 8 కెమెరాలు, మొత్తం 16 కెమెరాలను మేము బిగించడం జరిగింది. అయితే బయట ఉన్న కెమెరాలను అన్నిటిని ధ్వంసం చేశారు. మరి అందరూ కూడా మీ అందరి సభ్య సమాజం దృష్టికి తీసుకొస్తున్నాను. కెమెరాలు ధ్వంసమైన లోపల ఆఫీస్ రూమ్లో ఏమన్నా సామాన్ కానీ ఏదైనా సామాగ్రి కానీ ఇప్పుడు లోపల ఉన్నటువంటి సామాన్ ఏమి కూడా ధ్వంసం కాలేదు. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే రేపు స్కూల్లో ఉన్నటువంటి వెంటిలేషన్ విరగొట్టి, ఇంతకుముందు కూడా వెంటిలేషన్ బలగొట్టేసి మరి అందులో ఫస్ట్ ఇంతకుముందు ఇచ్చినటువంటి కంప్యూటర్లను కూడా ఎత్తుకపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ కంప్యూటర్లు వచ్చినాయి, లక్షల రూపాయలు పెట్టి. మరి ల్యాబ్ సంబంధించిన పిఎంసి ల్యాబ్ పథకం కింద లక్షల రూపాయలు పెట్టేసి మరి మనకి ల్యాబ్ సామాన్ కూడా లక్షల్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఈ పరిస్థితిని చూస్తుంటే సీసీ కెమెరాలను పల్లగొట్టిన తర్వాత ఈజీగా లోపలికి వెళ్ళిపోయి వాటిని ఎత్తుకపోయినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి.
మరి దీనిపైన ప్రభుత్వము మరి సమాజం అందరూ కూడా దృష్టిని కలిగించి మన పాఠశాలను కాపాడుకోవడానికి మనం అందరం కూడా సాయశక్తులుగా సహకారాలు అందించాలని ఈ సందర్భంగా దయచేసి నేను కోరుతున్నాను. లేకపోతే ఈ స్కూల్ను కాపాడము మరి ఎవరి తరం కాదు అనేటువంటి విషయం నాకు కష్టమవుతుంది. దయచేసి సహకరించండి. ఇట్లో పిఎం శ్రీ జడ్పీఎస్ఎస్ బాసర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నర్సయ్య సార్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.